డాక్టర్, చెప్పండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ సేఫేనా? యెస్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి గూడా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది సేఫా? కాదా? అని ఒక బిగ్ క్వెషన్ అయిపోయింది. సో, వెల్కమ్ టు ఐషూరస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి కూడా చిగురు వాపు రావటం, చిగురులో నుంచి రక్తం రావడం లేదా చిన్న చిన్న మైనర్ డెంటల్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ చేయించుకోవాలా? వద్దా? అనే ఒక క్వెషన్ మార్క్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యూజువల్‌గా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్‌లో మీకు మరీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పించి, మనము ఎలాంటి డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది ప్రొసీడ్ చేయము. వెరాజ్ సెకండ్ ట్రైమెస్టర్‌కొచ్చేసరికి అన్ని డెంటల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ మనం చేయొచ్చు. బట్ థర్డ్ ట్రైమెస్టర్‌కొచ్చేసరికి ఏంటంటే, మళ్ళీ ఎమర్జెన్సీ జోన్ ఉంటుంది. అప్పుడు గూడా మరీ మనకి ఇంపార్టెంట్ అనుకుంటే తప్పించి, మనము ప్రొసీజర్‌లోకి వెళ్ళము. సో, యూజువల్‌గా ఏంటంటే, మీరు ఇప్పుడు చేయించుకోవచ్చా? వద్దా? అనే క్వెషన్ కన్నా, మీరు రెగ్యులర్‌గా మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి అలా గనక మీరు డెంటల్ చెకప్స్‌కి వస్తూ ఉంటే గనక, మీకు ఏదైనా ఎమర్జెన్సీ కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, మరిన్ని ఇలాంటి ఓరల్ హెల్త్ టిప్స్ కోసం డూ ఫాలో డాక్టర్ ఐషూస్ పేజ్.